ఇలా కూర్చున్నాం అనుకో అలాగే ఎండ చూడొచ్చు. మన ఇల్లు అనేది ఈ పక్కన ఎవరు ఉంటారు? అది ఎవరి ఇల్లు? అది ఎవరు? మా ఆడపడుచా? అది దొరగాలి ఇల్లేనా? అయితే మనకి ఎందుకే? ఇది మన ఇల్లు కాదన్నావు నువ్వు, అందుకే. మందేనా? వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు ఇప్పుడు చూసావా? అంతేగాని మన మనసులే లేరు. ఎవరుండరు మన ఇంట్లో? మా అమ్మ నువ్వు ఉండేదని. అన్నయ్యలు సాయంత్రం కదా, సండే కదా వస్తారు, ఆదివారం. నేను వచ్చాను చుట్టాన్ని. అన్నయ్య ఆదివారం వస్తాడు. అవును మరి రోజు మేము వచ్చారు ఎప్పుడో వస్తాం. నేను చుట్టం. ఇగో వీళ్ళెవరు చెప్పు, వీళ్ళెవరు? ఆ పిల్ల ఎవరు? ఇగో ఈ పిల్ల. పెద్దమ్మా ఎవరో? నేను ఎవరులే నచ్చింది చేతలో నచ్చింది. బాగుండరు పెద్దమ్మా. నువ్వు బాగా తిను, బాగా ఉండు. నువ్వు బాగా తింటే బాగుంటావు బేగానే. ఈరోజు ఏం వారం? శనివారం వస్తాడా? శనివారం. సెలవు పెట్టుకోమనాలా? వద్దు కదా. మళ్ళీ ఎప్పుడు వెళ్తాడు? డ్యూటీ బాగానే వస్తాడు, దిగిపోతాడు శనివారం. మళ్ళీ ఎప్పుడు వెళ్తాడు? మళ్ళీ ఆదివారం, సోమవారం వెళ్తాడు తెల్లారే. ఎవరు? ప్రకాశ్ అన్నయ్య. వదిన అప్పుడు వేసుకుంది, అప్పుడు ఒకసారి వేసుకుంది కదా. అయ్యప్పలు కాదు, భవానీ. అక్కడ ఉంది కదా వాళ్ళకి కదా, కట్టించుకున్నారు కదా అక్కడ వీధిలోని. కట్టుకున్నారా? కట్టుకున్నావేంటి? ఇల్లు 10,000 గజమా? అబ్బా అంత 10కి ఆవిడ ఇచ్చేస్తాడు బామ్మ. 10 లక్షలు కావాలి. 10 లక్షలు అదే కదా. జాడిస్తుంది, ఇక్కడే ఉన్నారు కావాలా. అయితే నాకు తెలియదమ్మా చెట్టుపుట్ట. సంక్రాంతి పండుగ. కట్టుకొని కొత్త చీర కట్టుకొని గుడికి వెళ్ళింది. మెమోరీ టెస్ట్ నీకు. అమ్మవారికి పళ్ళు ఇచ్చేసింది. అలాగా బాగలేదు. అక్కడే చచ్చిపోయిన దాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళారు. చచ్చిపోయిందంటే మనం తీసుకెళ్తాం. తీసుకెళ్ళారు ఆటోస్కి. 3 సంవత్సరం వద్ది అన్నారట. తెలియలేదు, అందుకే మాకు తెలియదు. నీకు చెప్పకంటే చేస్తారు అన్ని. ఆ తర్వాత నాన్నరెడ్డి అని తెలిసింది. ఎట్టమమ్మ చచ్చిపోయింది.
నెయ్యి బోరు చెప్పాడు, మనకేం తెలుసు. కాష్టం కాలుతుంది ఎవరైనా అక్కడ అక్కడ ఎక్కడ కాదైతే అందుకే తెలియలేదు.